హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో సింపుల్గా పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. దాంతోపాటుగా సాఫ్ట్ చపాతీలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా పన్నీర్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటాలను, ఒక పెద్ద ఉల్లిపాయను, 2 నుంచి 3 వరకు యాలకులు, లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్కను, 10 జీడిపప్పులను వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. చపాతీల కోసం పిండిని కలుపుకోవాలి. చివరగా ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. పిండిని ఒక 10 నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలి. పిండిని నాననివ్వాలి. ఈలోపు ఇవి చల్లారాయి కదా, ఉల్లిపాయలు టమాటాలు చల్లారిపోయాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని కొద్దిగా వాటరు, 2-3 పచ్చిమిరపకాయలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో బటర్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు, 2 బగారాకులను, కొద్దిగా సాజీరాను వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న టమాటాలు, జీడిపప్పు, ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత పసుపు, టేస్ట్కి సరిపడా కారం, ఉప్పును వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. పన్నీర్ని అయితే నేను ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ పిండి కూడా నానిపోయింది. ఇప్పుడు పిండిని మనం ఎంత సైజు చపాతీలు కావాలో అంత సైజు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీలు తాల్చుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కర్రీని కలుపుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా చపాతీలన్నింటినీ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చపాతీలను అయితే కాల్చుకోవాలి. ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకు పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. మనకు పన్నీర్ బటర్ మసాలా కావాలంటే పైన కొద్దిగా క్రీమ్ వేయాలి. ఆయిల్ ప్లేస్లో బటర్ని వేసుకుంటే సరిపోతుంది. మనం చపాతీలను కాల్చుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకు చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి. చపాతీలన్నిటిని ఇలానే కాల్చుకోవాలి. ఇలా చేసుకుంటే కమ్మనైన పన్నీర్ కర్రీ, సాఫ్ట్ చపాతీలు అయితే రెడీ అయిపోతాయి. నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.